అనకాపల్లి జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ రైతులకు న్యాయం చేయాలంటూ పార్టీలకు అతీతంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, మాజీ విప్ ధర్మశ్రీ, జనసేన నుంచి జర్రిపోతుల నానాజీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. చోడవరంలో షుగర్ ఫ్యాక్టరీ మూసివేత దారుణమని అన్నారు. ఫ్యాక్టరీ పైన ఆధారపడి ఉన్న చెరకు రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వం చెరకు రైతులకు పాత బకాయిలను చెల్లించి ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన ప్రభుత్వం తాలూకా నాయకుల తాలూకా అభిప్రాయం ఏ రకంగా ఉంది అనేటువంటి దానికి అది ఉదాహరణ మాత్రమే విషయం తెలియజేస్తాం. ఉన్నటువంటి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మిగిలింది ఒకటి, లాస్ట్ వ్యాపారం మిగిలింది ఒకటి. ఆ ఉన్నదాన్ని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటే ఒకటి ప్రభుత్వం చేతనంతా ఒకటైనప్పుడు స్థానికంగా మనం నాయకత్వం చేస్తున్నటువంటి మనం కూడా ఫెయిల్ అయ్యాం అనేటువంటి అభిప్రాయం ప్రజలకు రావడానికి వీలేదు. ప్రతిపక్షంగా మన బాధ్యత, ప్రతిపక్షంగా ఏ రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో మనందరి తాలూకు బాధ్యత కంపెనీని ఫ్యాక్టరీ నిలబెట్టాలి, రైతులకు గురించేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఆ బాధ్యత ఉంది. సో డెఫినెట్గా ఆ లైన్లో ముందుకు వెళ్తాం. సెప్టెంబర్లో జనరల్ బాడీ పెడతారనుకున్నారు, ఆ జరగలేదు. ఏమి తీసుకున్నప్పుడు జనరల్ బాడీ పెడితే ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. ఈ విషయం మీద అనేక సందర్భాల్లో సమావేశంలో కూడా మహాజనసభ కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే దీని మీద మాట్లాడడం జరిగిందే కానీ దీని మీద కమిషనర్ వచ్చి ఎంక్వైరీ చేయడం కానీ లేదంటే రకరకాల కారణాలు కావచ్చు. ఏ పాత్ర ఉన్నప్పటికీ కూడా, ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఫ్యాక్టరీ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా కృషికి ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా స్పష్టంగా ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని గమనించకపోవడమే ఈరోజు ఫ్యాక్టరీకి ఈరోజు ఈ దుస్థితి రావడానికి గల కారణం. పాలవర్గం లేనప్పుడు జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ గారు అంటే నా బాధ్యత కలిగినటువంటి ఒక అధికారి.